నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఎక్కడ ఉన్నా మన మూలాలను మరవకూడదు అనే మాటను నిజం చేస్తూ ప్రవాస భారతీయులు భారత సదానందం గారు తను పుట్టి పెరిగిన వరంగల్ ఉరుసు ప్రాంతానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు ఆర్వో ప్లాంట్, సైన్స్ ల్యాబ్, కార్పొరేట్ స్థాయి ఫర్నిచరు, విద్యార్థుల క్రీడా సామాగ్రి విరాళంగా ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ గొప్ప కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వారి ప్రత్యేక ఇంటర్వ్యూ చూద్దాం. వివరాలకు వెళ్లే ముందు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ దేశంలో ఉన్న కన్న తల్లిని, పుట్టిన నేలను, విద్యను నేర్పిన బడిని మరవకూడదు అంటారు. దానికి నిర్వేత నిదర్శనం మన భారత సదానందం గారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో స్థిరపడిన కూడా తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఒక బాధ్యతగా ముందుకు రావడం చాలా అభినందనీయం. పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందించడమే అంటే వారి ఆరోగ్యానికి, విద్యకు బాటలు వేయడమే. నమస్కారం సదానంద గారు, మీరు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు తిరిగి వచ్చి ఈ విధంగా సేవ చేయడం చాలా సంతోషకరం. ఈ పాఠశాలలో మీరు చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకుంటారా? సో మీరు మంచి క్వశ్చన్ అడిగిన్లు. అయితే ఇది మా స్ట్రీట్లో ఉన్న స్కూల్. ఓకే, నేను చదువుకున్నది పక్కన ఉన్న ప్రభుత్వ ఉర్సు హై స్కూల్ అనేవాళ్ళు దాన్ని. ఆ స్కూల్లో చదువుకున్నా. కాకపోతే ఇందులో ఉన్న టీచర్స్ నాకు చాలామంది పరిచయము. అదేవిధంగా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ వచ్చేసేసి నాకు క్లోజ్ ఫ్రెండ్. తర్వాత కరెస్పాండెంట్ కూడా కొద్దిగా డిస్టెంట్ రిలేటివ్ అనమాట. అట్లా వీళ్ళు నన్ను అప్రోచ్ మీ ఫర్ ద హెల్ప్. అట్లా అంటే మీరు చదువుకున్న రోజుల్లో ఈ పాఠశాల వాతావరణం ఏ విధంగా ఉండేది? ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎట్లా ఉండేది? ఈ స్కూల్ అసలు ది బెస్ట్ స్కూల్ ఈ మన ఏరియా లోపల. 1600 మంది స్టూడెంట్స్, అసలు కలకల్లాడేది. అసలు ప్రైవేట్ స్కూల్ లేవు. ప్రైవేట్ స్కూల్ వచ్చినా అంతంత మాత్రమే ఆ రోజులల్లా. సో బాగుండేది. అంటే ఏ ఇయర్లో మీరు చదువుకున్నారు? నేను వచ్చేసేసి 85లో నా 10th క్లాస్ కంప్లీట్ అయింది. 87 లోపల ఇంటర్మీడియట్, 92లో డిగ్రీ. అట్లా. అచ్చా, ప్రవాస భారతీయులకు అంటే విదేశాల్లో స్థిరపడినప్పటికీ మీ సొంత ఊరు, సొంత పాఠశాల, సొంత వాడ ఇలాంటి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆర్వో ప్లాంట్ ఓపెన్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఎలాంటి సందేశం ఇస్తారు విదేశాల్లో? ఏం లేదు, అంటే బేసిక్ ఏంటంటే చిన్నపిల్లలకి పిల్లలు బేసిక్గా గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ ఎంతో కొంత సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎయిడెడ్ స్కూల్స్కి ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ పిల్లలకి నీళ్ళు తాగడానికి వాళ్ళు ఒక బాటిల్లో 2 బాటిల్లో పట్టుకొచ్చేస్తే అవి ఎంతమంది పిల్లలు సరిపోతాయి ఇంతమంది స్కూల్ పిల్లలకి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఫండ్స్ లేవు, రెగ్యులర్గా వాటర్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు అడిగితే మనం ఒక ఆర్వో ప్లాంట్ పెడితే వీళ్ళకి బ్రహ్మాండంగా యూజ్ అవుతుందని చెప్పేసి, అంటే శుద్ధ వాటర్ మంచి చిన్నపిల్లలకు వాళ్ళకి ఇవ్వాల్సింది స్వచ్ఛమైన నీరు. సో మేమేంటంటే ఈ ఒక ఆర్వో ప్లాంటే కాకుండా సైన్స్ ల్యాబ్ ని ఎస్టాబ్లిష్ చేసాము. ఒక 50,000 పెట్టి. తర్వాత మన ప్లే ఏమంటారు ఆట వస్తువులు బాగా కొనిచ్చినాము. అదే విధంగా మనం ఒక డిజిటల్ బోర్డు ఇచ్చినాము. సో ఈ స్కూల్ ని ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఉద్దేశం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. మీరు విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో తప్పకుండా వాళ్ళు చదువుకున్న స్కూల్ కాబట్టి ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళకి వీలైనంత సహాయం వాళ్ళు చేయగలిగితే, వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత డొనేషన్స్ తెప్పించిస్తే ఏంటంటే స్కూల్కి బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది స్కూల్కి. అంటే మనిషి ఎంత ఎత్తు ఎదిగినా, ఏ దేశంలో ఉన్నా కన్న తల్లిని, పుట్టిన నేలను, విద్య నేర్పిన గురువులను, బడిని మర్చిపోవద్దని నిరూపించారు మన భారత సదానందం గారు. థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేంద్ర కుమార్ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రవాస భారతీయుల ఉదార స్వభావము, దాని మీద వారి అభిప్రాయాన్ని అడుగుదాం. ఇవాళ భారత సదానందం అని ఈ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు ఈ స్కూల్ అభివృద్ధికి ఆయన డోనర్గా ఉండి వితరణ చేస్తూ వాటర్ ప్లాంట్, సైన్స్ ల్యాబ్, క్రీడా సామాగ్రిని సమకూర్చారు. ఆ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులు విచ్చేశారు సురేంద్ర కుమార్ గారు. వారిని అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలకు
ప్రవాస భారతీయుల ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి, ఆయన అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. At the outset, I congratulate Sadanandam Garu. It is a wonderful program. Already just now I told in the meeting, he has established a track between Pennsylvania and Ursu, Warangal. And you know, there are so many people living in America, but once they go to America, they forget their motherland. But it is a great thing. And when I first visited America, I met him in Pennsylvania, and he has a concern for this country, and he has a concern for this place where he has born. And he has been doing a wonderful thing. You know, water is very important. So he has established the RV unit here, and he established a science lab which I have inaugurated. And the most important thing is the people of this place are very fortunate to have such a person who has a global perspective. And I wish that this school will progress. And I also promised in the meeting that I also try to do something for this school. Thank you very much. సదానందం గారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఈ విధంగా ఎదగాలని, అలాగే ఆయన పుస్తకాలు ఇచ్చేది జ్ఞానం అయితే మౌలిక వసతులు ప్రోత్సాహాన్నిస్తాయని నిరూపించారు భారత సారథి గారు అని వారు అభిప్రాయపడ్డారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది సురేందర్ కుమార్, అతిథులుగా కార్పొరేటర్ మరుపల్లి రవి, భారత శ్రీశైలం పద్మశాలి సంఘం అనల్కొండ జిల్లా అధ్యక్షులు బొత్సు ఆనందం, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చిట్యాల సోమశేఖర్, కరెస్పాండెంట్ ఏరా కోటేశ్వర్, పాకనాటి చక్రధర్, మోరె సమ్మయ్య, పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులైన ప్రవాస భారతీయులు భారత సదానందంను వక్తలు ప్రశంసతో ముంచెత్తారు. ఈ సందర్భంగా విదేశాల్లో స్థిరపడి కూడా తను పుట్టి పెరిగిన ప్రాంతానికి చెందిన ఏడేడు ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకోవడం భారత సదానందంను అభినందించారు. పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అంటే వారి ఆరోగ్యానికి, విద్యకు బాటలు వేయడమే. విద్యా మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా వందలాది మంది విద్యార్థులకు శుద్ధ జలం లభించడంతో పాటు పుస్తకాలు జ్ఞానాన్ని అందిస్తే విద్యా మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ప్రోత్సాహిస్తాయని భారత సదానందం గారు నమ్మకం. విదేశాల్లోనూ మరియు ఇతర ప్రాంతాల్లోనూ స్థిరపడిన మిగతా పూర్వ విద్యార్థులకు పెద్ద స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాఠశాలతో పాటు పూర్వ విద్యార్థులు సమాజం చేయి కలిపితే మన ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దవచ్చని భారత సదానందం నిరూపించారని కొనియాడారు. ప్రియమైన విద్యార్థులారా, ఈ రోజు మీ ముందు ఉన్న సదానందం గారిని చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకప్పుడు ఆయన కూడా మీలాగా కష్టపడి చదివి ఈనాడు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయిలో నిలిచారు. మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రేపు మీరు పెద్దయ్యాక భారత సదానందం లాగా సమాజానికి, మీ బడికి తిరిగి సేవ చేసే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పలువురు వ్యక్తులు హితబోధ చేశారు. ఈ సందర్భంగా పలువురిని శాల్వలతో సన్మానించారు. అలాగే ఉపాధ్యాయులకు పుస్తకాలు, నాలెడ్జ్ని పెంచే పుస్తకాలను బహుకరించారు. పలువురిని దాతలను ఈ సందర్భంగా శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా విద్యార్థుల చప్పట్లతోటి మారిపోయింది. మామూలు వ్యక్తి కాదు.
వ్యక్తి అటువంటి వ్యక్తికి మనం చిన్న సన్మానం, చిన్న సత్కారం. చిన్న సత్కారం. నాపాలో మీటింగ్ అయితే మొత్తం డయాసం రాయలేదు. అక్కడ సిద్ధంగా ఉన్నారు కానీ అమెరికాలో పెద్ద అది సార్ పాకనాటి చక్రధర్ గారికి మా స్కూల్ తరఫున ఒక చిన్న ఓకేనా అప్లాస్ ఆనందం గారు సార్ ప్లీజ్. All of you give a big clap. I am giving one group to your principal. All teachers, please select. వైష్ణవియా Just wait for few minutes only. Only few minutes. It's going to be completed. Collector is here. What is your name? Vaishnavi is going to be collector Warangal or Hnuman. Very good. What is your name? What do you want? Siri, what do you want to become? Oh, he is a lawyer. now he is coming in competition with me. Okay, meet me in Supreme Court. Come. What do you want to become? Oh my God, one police officer is there. Swati Lakra. No, you are assistant, but you are looking like Swati Lakra. Swati Lakra is IG now. Okay, very good. Work hard. Huh? Nine. Ninth, come. కొంతమంది రండి, ఒక ఐదుగురు రండి. No, this girl. Come. What do you want to do? Photo తీసుకుంటాము. Yeah. Like this. Only. Oh, very good. Bye. What is that?
థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ లిసన్, 2 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది ప్రోగ్రామ్. మిగిలిన వాళ్ళకు కూడా తర్వాత హెడ్ మాస్టర్ గారు 9th and 10th గ్రేడ్స్కి ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు ఇస్తారు. ఓకే, ఒక్క నిమిషం, ఇంకొక 2 minutes. మనకి ఎవ్రీ ఇయర్ 10th హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ప్రధానం గారు వాళ్ళ మదర్ పేరు మీద ఇస్తున్నారు కదా, 10,000 rupees. సో దిస్ ఇయర్ ఇట్ గోస్ టు గౌస్ పాషా. I request Gauss Pasha to come and to collect the scholarship. I think people are taking like motivation from him. Next year, నెక్స్ట్ ఇయర్ ఎవరు తీసుకోవాలో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకు 10,000. Very good, handsome money, 10,000 rupees is very good scholarship. Okay, you can use it for your own personal.